అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ఈరోజు 2014 నుంచి 2024 వరకు 2 సార్లు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మోదీ బీజేపీ పార్టీ అనూహ్యమైనటువంటి విజయం సాధించి అధికారంలో రావడం జరిగింది. ఆ ఎన్నిక అనేటువంటి ప్రక్రియలో అనేక రకాలైనటువంటి అనుమానాలు, ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ పార్టీ విజయం సాధించడం, మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడం అనేది జరిగినటువంటి విషయం. ఈవీఎంలు కానివ్వండి, అలాగే ఎలక్షన్ బాండ్ల విషయాల్లో కానివ్వండి, అదేవిధంగా మీడియాను మేనేజ్ చేయడం కానివ్వండి, ఈ మతోన్మాదాన్ని రగల్చడంలో కానివ్వండి, ఇలాంటి అనేక అంశాల మీద ఆరోపణలు ఉన్నప్పటికీ మోదీ గారు విజయం సాధించారనేది చాలా స్పష్టం. ఆయన తిరుగులేనటువంటి నాయకుడుగా మీడియా ద్వారాగా ఆయన ఆ రకమైనటువంటి ఒక హవాని క్రియేట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో కొన్ని అప్రకటితమైనటువంటి కొన్ని అంశాల ఆధారంగా ఈ దేశంలో ఎన్నికలు జరిగినవి. ఆ ఎన్నికల్లో మోదీ యొక్క గ్రాఫ్ ఎలా ఉంది, ఆయన ఆ అంశాల్లో ఆ జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించాడా లేదా అని చెప్పి ఒకసారి చూసినట్లయితే, మోదీ గారు మొట్టమొదటిసారి అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ అనేక రకాలైనటువంటి అవినీతులు జరిగినాయి. అవినీతిని అంతమొందిస్తాము, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జన్ ధన్ ఖాతా అని చెప్పి ఆ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాము, అదేవిధంగా ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని చెప్పేటటువంటి అంశాల ఆధారంగా ఆయన పెద్ద నోట్ల రద్దుని అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం యొక్క ఫలితం ఈ ఎన్నిక జరిగినటువంటి ఒక పక్కన పేదవాళ్ళకి, రెండవ పక్కన కార్పొరేట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మోదీకి మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో మోదీ ఘోరంగా విఫలం అవడం జరిగింది. ఇక రెండవ అంశం, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, మైనార్టీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు మతం ఆధారంగా పౌరసత్వం అనేటటువంటి ఎన్ఆర్సీ లాంటి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఆ అప్రకటితమైనటువంటి ఎన్నిక 6 నెలల పాటు జరిగింది. ఆ 6 నెలల ఎన్నికల్లో ఒక పక్కన ముస్లిం మైనార్టీలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మానవతావాదులు, లౌకికవాదులు, కమ్యూనిస్టులు, ఇలాంటి వాళ్ళందరూ ఒక పక్కన ఉంటే, మతోన్మాదానికి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి మోదీ రెండవ పక్కన ఉండడం ఆ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా మోదీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇక మూడవది, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను పరిష్కరిస్తానని చెప్పినటువంటి మోదీ ఎన్ఆర్సీ తర్వాత 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడం, 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో కార్మికుల యొక్క హక్కులు సాధించినటువంటి ఆ చట్టాలన్నింటినీ కూడా తీసేసి లేబర్ కోడ్ను తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా సంవత్సరం పాటు ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో మోదీ ఘోరంగా విఫలమయ్యాడు. పార్లమెంట్ సాక్షిగా ఆయన నేను ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మూడవ అంశం, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం ఏదైతే ఉందో ఆ సమస్య మీద మోదీ గారు నేను సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో ఉన్న ఉద్యోగాలు కూడా పోయి దేశమే ఓ నిరుద్యోగమైనటువంటి ప్రధాన సమస్యగా ముందుకు రావడం జరిగింది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి యువతకి మోదీ గారికి మధ్య, బీజేపీకి మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మోదీ గారు తీవ్రంగా ఓటమి పాలు చెందడం జరిగింది. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల యొక్క హక్కులన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా హరించేసేటటువంటి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేటటువంటి ఒక కార్యక్రమం ఈ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో కేరళ రాష్ట్రం కానివ్వండి, అదేవిధంగా ఢిల్లీ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ యొక్క విచక్షణాధికారాలను ఉపయోగించి ఆ రకమైనటువంటి దాడి అనేటువంటి జరుగుతూ ఉంది. అంటే రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో కూడా మోదీ గారు ఇప్పటికీ కూడా దాంట్లో విజయం సాధించలేకపోయారు. అది జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 లాంటివి తీసుకొచ్చినా అక్కడ ప్రజలు కూడా దాన్ని హర్షించలేదు. కాబట్టి ఈ అంశాల ఆధారంగా చూసినప్పుడు మోదీ గారు ఓడిపోయారు అనేది మాత్రం చాలా స్పష్టం. ఇన్ని జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా రేపు 2024లో మోదీ గారే ఈ దేశానికి ప్రధాని అవుతారని చెప్పి ఈ గోదీ మీడియా అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దానికి ఏ విధంగా
ఈ దేశంలో ఇంకా మోదీ గారు లేకపోతే ఎవరున్నారు, ఏ రాజకీయ పార్టీలు కూడా వీళ్ళని ఓడించలేరు కదా అని చెప్పి చాలామంది మేధావులు కూడా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పటిదాకా నేను మాట్లాడినటువంటి పేదవాళ్ళు కానివ్వండి, ముస్లిం మైనార్టీలు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, కార్మికులు, కర్షకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక రాజకీయ శక్తిగా సంఘటితమై రాజకీయ చైతన్యంతో ఒక రాజకీయ శక్తిగా మారినప్పుడు తప్పకుండా మోదీ ఓడిపోతాడు. అది ఏ రకంగా ఎప్పుడు ఎలా జరుగుతుందనేది మేము చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజల యొక్క మౌలికమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ మౌలిక సమస్యలన్నింటినీ కూడా ఈ బీజేపీ మోదీ ప్రభుత్వం విస్మరించింది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సత్యం. ఈరోజు నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి మోదీ గారు ఏదో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడుగా ఈ మీడియాలో చేస్తున్నటువంటి హవా అనేది చాలా తాత్కాలికంగానే కనిపిస్తూ ఉంది. రాబోయే కాలంలో ఈ సంఘటితమైనటువంటి శక్తులు అన్నీ కూడా కలిసి అది ఒక రాజకీయ శక్తిగా మారి ఈ మోదీని మతోన్మాద బీజేపీని ఓడిస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్.